హరే కృష్ణ. ద్రౌపది ధర్మరాజుతో మాట్లాడటం చూసి భీముడు వస్తాడనమాట. భీముడు వచ్చి ధర్మరాజుతో మాట్లాడతాడు. అన్నయ్య, ద్రౌపది అన్నది కూడా నిజమే కదా, ద్రౌపది ఎంత బాధపడుతుందో తెలుసా? ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు గురించి ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళు బాధపడతారని మేమెంత బాధపడుతున్నామో తెలుసా ఇంత జరిగినందుకు. వాళ్ళ ద్రౌపది తండ్రి, వాళ్ళ అన్నయ్య కృష్ణ పరమాత్మ, మేమందరం ఎంత బాధపడుతున్నామో అర్థం చేసుకో అన్నయ్య. ధర్మం అని కూర్చుంటే కుదరదు అన్నయ్య అని చెప్తా ఉంటాడు. క్షత్రియ ధర్మం నువ్వు ఎక్కడ పాటిస్తున్నావు అన్నయ్య? నువ్వు సమస్త భూమండలాన్ని జయించి చక్రవర్తి అయి ఉండి రాజులు మనకి శరణాగతి పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? దుర్యోధనుడు ఎంత బాధ పెడుతున్నాడో తెలుసా వాళ్ళని, క్షత్రియ రాజుల్ని. ఒక్కసారి ధర్మం పక్కన పెట్టి ఆలోచించమని చెప్తా ఉంటాడు. ఒక్కసారి ఈ బ్రాహ్మణోత్తములకి భోజనం పెట్టి మనం బాగానే ఉన్నది, 13 నెలలైంది మనం అరణ్యవాసానికి వచ్చి, దుర్మార్గుల చేతిలో ఒక రాజ్యాన్ని పెట్టి వచ్చావు, ఎక్కడుంది ధర్మము అని చెప్తా ఉంటాడనమాట. ఒక్కసారి నువ్వు సరే అని అన్నయ్య, వాళ్ళందరి మీద యుద్ధం చేసి నేను రాజ్యాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని చెప్తాడనమాట. ధర్మరాజుకి అసలు కొంచెం కూడా కోపం రాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నన్నా కానీ ధర్మరాజు ఆయన ధర్మం ప్రకారమే ఆలోచిస్తాడు. ఎందుకంటే భీముడు చెప్తుంటే చిన్నపిల్లోడు చెప్పినట్టు ఆలోచిస్తాడు. ఎందుకంటే చిన్నపిల్లోడిలాగా ఉండటం, వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు 9 తమ్ముళ్ళని తన బాధ్యతగా భావించి పెంచి పెద్ద చేశాడనమాట. ఆయన ధర్మ మార్గంలో నడిపించాడు. తన తమ్ముళ్ళని, తన తండ్రి లేకపోయినా తన తమ్ముళ్ళ బాధ్యత వహించి చాలా బాగా చూసుకున్నాడు అనమాట. అందుకనే భీముడు ఏమన్నా కోపం రాల ధర్మరాజుకి. ఎందుకంటే ధర్మరాజు ఆయన ధర్మంగా ఆలోచిస్తాడు. బాగా చెప్పావు నాయనా, నేను చెప్తాను కూర్చో నీకు అని ధర్మ సూక్ష్మాలు చెప్తాడనమాట. ఏం చెప్తాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.